వినయము కలిగిన హృదయం. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు వినయ హృదయము కలిగిన వారై, అంటే అహంకారము కలిగిన హృదయము ప్రమాదమే, చాలా ప్రమాదం. మనకు కలిగి ఉన్నవో దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట వినయము కలిగిన వారిగా ఉండడానికే ఉపయోగపడాలి తప్ప అహంకారులుగా బ్రతకడానికి ఏమాత్రము కూడా వీలు ఉండకూడదన్న సంగతిని మనం గమనించాలి. దేవా, నా హృదయంలో అహంకారము లేదు అని నువ్వు చెప్పగలవా? నా హృదయంలో గర్వము లేదు, నా హృదయంలో అతిశయం లేదు అని చెప్పగలవా? దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే వినయము గల వారి యొద్ద. అహంకారుల దగ్గర దేవుడు ఉండడు, పొగరు పట్టిన వారి దగ్గర దేవుడు ఉండను అని అంటాడు. కనుక దేవుడు మన మధ్యలో, మనతో, మన ఎదుట ఉండాలి అని అంటే తప్పక దేవుని సన్నిధిలో మనము వినయ మనస్సు కలిగిన వారిమై, వినయ హృదయము కలిగిన వారిమై, అహంకార మనస్సు హృదయము లేని వారిగా మాత్రమే బ్రతకాలి. దేవుని దగ్గర మనం సంజాయిషి చెప్పుకోవడానికి షరతులు పనిచేయవు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటున్న దేవుడు.